ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక్క పేరే మారుమోగిపోతుంది. తహూర్ రాణా. 2008 ముంబై ఉగ్రదాడి కేసుల్లో కీలక పాత్ర పోషించిన ఈ వ్యక్తి ఇప్పుడు భారత్కు అప్పగింపయ్యాడు. కానీ ఎవరీ తహూర్ రాణా? అతడి చీకటి చరిత్ర ఏమిటి? 64 ఏళ్ల తహూర్ రాణా పాకిస్తాన్ మూలాలు గల కెనడా పౌరుడు. 1961 జనవరి 12న పాకిస్తాన్లోని చిచావత్నీలో జన్మించిన రాణా పాక్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో కెప్టెన్ గా పనిచేశాడు. ఆ తర్వాత అమెరికా వలస వెళ్లి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. చికాగోలో ఇమిగ్రేషన్ సేవల సంస్థను స్థాపించి నడిపించిన రాణా ఆ సంస్థను ఉగ్ర కార్యకలాపాలకు వేదికగా ఉపయోగించినట్లు ఆరోపణలు. రాణా డేవిడ్ కోల్మాన్ హెడ్లీకి స్నేహితుడు. హెడ్లీ ముంబైలో రెక్కీ చేసినప్పుడు రాణా అతడికి సహాయం చేశాడని అధికార వర్గాల సమాచారం. లష్కరే తొయోబా మరియు పాక్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐతో రాణాకు సంబంధాలున్నట్టు ఆధారాలు చెబుతున్నాయి. 2008 నవంబర్ 26 ముంబై నగరాన్ని రక్తసిక్తం చేసిన నల్లరాత్రి. పాక్ నుండి వచ్చిన ఉగ్రవాదులు భయంకరమైన మారణహోమం సృష్టించారు. ఈ దాడుల వెనుక రాణా కీలక పాత్ర పోషించాడు. దాడి జరిగిన ఏడాది తర్వాత 2009లో అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI అధికారులు తహూర్ రాణాను చికాగోలో అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి రాణా లాస్ ఏంజల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. భారత ప్రభుత్వం అతడిని భారత్కు అప్పగించాలంటూ అమెరికా ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కోరింది. భారత విజ్ఞప్తికి అమెరికా సానుకూలంగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తహూర్ రాణాను భారత్కు అప్పగిస్తామని అధికారికంగా ప్రకటించారు. రాణా తనను భారత్కు అప్పగించవద్దంటూ అమెరికా ఫెడరల్ కోర్టుల్లో పలు పిటిషన్లు వేసినా అన్ని కోర్టులు వాటిని తిరస్కరించాయి. చివరకు అమెరికా సుప్రీంకోర్టు కూడా అతడి పిటిషన్ను తోసిపుచ్చింది. ఇప్పుడు అతడి అప్పగింతకు మార్గం సుగమైంది. తహూర్ రాణా ఇప్పుడు భారత్ భూమిని తాకాడు. త్వరలోనే అతడిపై విచారణ మొదలు కానుంది. రాణాపై నేరపూరిత కుట్ర, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం, హత్యలు, ఫోర్జరీ మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు దేశం ఒక్కటిగా న్యాయం కోసం ఎదురు చూస్తుంది. 26/11 కి బాధితులకే కాదు, ప్రతి భారతీయుడికి ఇది న్యాయ యుద్ధం. సత్యం ఆలస్యం కావచ్చు, కానీ ఓ రోజు గెలుస్తుంది. తహూర్ రాణా కేసు అది అటువంటి రోజు కావచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.